హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ భవ్య. ఈ రోజు ముఖ్యాంశాలు. ఇంతకుముందు కోర్టు పోయి ఏదో యాక్షన్ ఉండేది, ఇప్పుడు అట్లా లేదు. తక్షణం 2 రోజుల్లోనే ఎలక్షన్ కమిటీయే డిసైడ్ చేసి వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది. వాళ్ళు కార్పొరేటర్ గా కొనసాగే హక్కు కోల్పోబోతున్నారు. కాబట్టి ఎవరు కూడా పార్టీకి వ్యతిరేకంగా చేయవద్దని చెప్పేసి కూడా విన్నవిస్తున్నా, హెచ్చరిస్తున్నా. అంతేకాకుండా ఏదైతే గద్వాలలో వడ్డెపల్లి జరుగుతుందో అక్కడ నిన్న అన్ని కూడా పుకార్లు పుట్టినాయి. అట్లాంటివి ఏ కాంగ్రెస్ లో కానీ ఎక్కడ కానీ జాయిన్ కావడం జరగలేదు. వారు ముఖ్యమంత్రిని కలవడం, అభినందనలు తీసుకోవడం, ఆ తర్వాత మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలోనే ఉన్నాం, దాని నుంచే చైర్మన్ గా ఎన్నుకోబడుతున్నామని చెప్పేసి కూడా అభ్యర్థి తెలియజెప్పడం, ఇవన్నీ కూడా సమస్య పోయినట్టుగా భావిస్తున్నాం. ఏదైతే కరీంనగర్ లో బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు మాది ఇండిపెండెంట్ అని చెప్పేసి అనుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. మాది అయ్యా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు మీకు విన్నపిస్తున్నాం, మాది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది మీ పార్టీ. మీరు పుట్టక ముందు 1939లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పెట్టిన పార్టీ. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా సింహాలుగా 2 గెలిచినాయి, ముందు 200 కూడా గెలుస్తాయి. కాబట్టి మీరేదో కండువ కప్పి రూల్స్ కి విరుద్ధంగా అందరు మీరే విమర్శిస్తూ ఉంటారు. రోజు పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు చేర్చుకున్నారు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు చేపట్టట్లేదని ఇలా మీరు చేసింది ఏందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి దయచేసి అట్లాంటి తప్పులు చేయకండి. మీ పార్టీలోకి మా పార్టీలోని ఆహ్వానించొద్దు. ఒకవేళ మా పార్టీలో ఉండదలుచుకోకపోతే వాళ్ళు పదవికి, అదేవిధంగా వాళ్ళు తీసుకున్న అభ్యర్థి ఏదైతే కార్పొరేటర్ ఎన్నుకోబడ్డారో అది మొత్తం రిజైన్ చేసిన తర్వాత మీ పార్టీలో కప్పుకో, నీ చోటు తిప్పుకో, మాకు అభ్యంతరం లేదు. ఎక్కడ కూడా తప్పు చేయొద్దని అటు కాంగ్రెస్ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం, ఇటు బీజేపీ వాళ్ళకి కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాం. మా పార్టీ బీఫామ్ పై ఎవరైతే గెలిచారో మా పార్టీ రూల్స్ ప్రకారంగానే ఉండాలని చెప్పేసి కూడా మరి ఒక్కసారి తెలియజేస్తున్నాం. వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంటుంది. దాని ప్రకారంగానే యాజ్ ఎ రూల్ ఎట్లయితే జరగాలో అదే విధంగా జరుగుతుంది. 15-20 డివిజనల్ వాళ్ళు ఫామ్ 11 ఫిల్ చేయాల్సి ఉంటుంది. దానిలో పార్టీని మెన్షన్ చేస్తారా? ఎట్లా ఉండబోతుంది? పార్టీ ఏది ఫిలప్ చేసినా కూడా వాళ్ళు ధిక్కరించి కనుక ఫిలప్ చేస్తే వాళ్ళపై చర్య చేపట్టడం జరుగుతుంది. పార్టీ ఏదైతే డిసిషన్ తీసుకుంటుందో విప్ అథారిటీ ఎవరైతే ఉంటారో, ఇక్కడ జనరల్ సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ కమిటీ మెంబర్ కావచ్చు, వాళ్ళ నిర్ణయానికి అక్కడ తీసుకుపోయి వదిలిపెడతారు. వాళ్ళు ఆ పార్టీ ఏదైతే చెప్పిందో ఇవాళ ఆ పార్టీ ప్రకారంగానే వాళ్ళు ధిక్కరిస్తే మాత్రం చర్యలు చేపట్టబడుతుంది. వాళ్ళిద్దరు ఇప్పుడు కాంగ్రెస్ శిబిరంకు అనుకూలంగా ఉన్నారు, వాళ్ళ ఆధీనంలో ఉన్నారు అంటారు. అది నేను చెప్పలేను, ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్నారా బీజేపీలో ఉన్నారా, ఒకరేమో బీజేపీ కండువా కప్పుకున్నారు, ఒకరేమో కాంగ్రెస్ లో ఉన్నారు అంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు కూడా విప్లవ జ్యోతి ఇంట్లోనే ఉన్నారు, విప్లవ సాయి జ్యోతి, అదేవిధంగా శ్యామల గారు కూడా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళైతే క్యాంపులకు వెళ్ళలేదు. ఇప్పటికి కూడా మాతో మాట్లాడినప్పుడు కూడా మేము ఎవరికి మీరు చెప్పినట్టే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ మీ అన్ని మీడియా వల్ల కావచ్చు, ఎవరైనా కావచ్చు, జరుగుతున్న ప్రచారాన్ని బట్టి మేము వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది, విప్పు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఇందాక బొట్ల శ్యామల వాళ్ళ ఇంటికి వెళ్ళాం, 20 డివిజన్ కార్పొరేటర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. స్వయంగా మాకే అన్నయ్య రండి కూర్చోమని చెప్పేసి కార్పొరేటర్ పిలిచి కూర్చునబెట్టింది, లోపలికి వెళ్ళింది. తర్వాత ఒక అరగంట సేపు మేము కూర్చున్నాం. ఎక్కడికి పోలే అన్నయ్య కంటే ఎక్కడికి పోలేదు, ఎవరు కూడా ఎక్కడికి పోలేదనేది మాకున్నటువంటి సమాచారం. Once a spy, always a spy.